దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఇదే మంది మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నామంటే దాన్ని మనం కరెంట్లో పెట్టినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. కరెంట్లో పెట్టకపోతే అది పనిచేయదు. అలాగే క్రైస్తవుని జీవితం కూడా దేవునితో ఎప్పుడైతే అనుబంధం కలిగి ఉంటారో, మనం కానీ రాజుల్లో చూసినట్లయితే అనేక మంది రాజులు ఎంతవరకు అయితే దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని దగ్గర విచారిస్తూ దేవుని దగ్గర యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడుగుతూ ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు మాత్రమే వాళ్ళు వెళ్ళిన యుద్ధాల్లో వాళ్ళకి విజయాలు కలుగుతూ ఉండవచ్చు. కానీ అదే మనం సౌలు గురించి కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, సౌలుకు దేవుడు ఎక్కడి నుంచి కూడా ప్రత్యక్షం కానప్పుడు అతడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి తన రాజ్యాన్ని కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ దినం మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనం సజీవంగా ఆత్మీయంగా ఉండగలము. ఎందుకంటే లేకపోతే మనకి దిక్కు తెలియని పరిస్థితి మనకి వస్తుంది. కాబట్టి సహవాసం కలిగి ఉన్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.